మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా నడుమూరు గ్రామాన్ని ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అన్ని సదుపాయాలు చేపట్టారు. ఇందులో భాగంగానే గ్రామంలోని 98 విలేజ్ల్లోనూ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించారు. అదేవిధంగా ఎక్కువగా వచ్చే విద్యుత్ యూనిట్లను పవర్ గ్రిడ్ ద్వారా పంపించి వాటి ద్వారా వచ్చే లాభాన్ని గ్రామస్తులకు అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వారిలో పేదవాళ్ళు కరెంటు బిల్లు కట్టుకోలేకుండా ఉండే పరిస్థితుల్లో సోలార్ పెట్టి నెలకు మినిమం 300 యూనిట్ల దాకా ఆదాయి గ్రిడ్కి పోతూ ఉన్నాయి. దానివల్ల మనకు 300 యూనిట్లు అంటే మనము మినిమం 100 యూనిట్ల దాకా వాడుకుంటాము. దీనివల్ల పేదవాళ్ళకు చాలా సౌకర్యంగా ఉంది. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు మన కూటమి ప్రభుత్వంలో ఈ సోలార్ పెట్టేదాని వల్ల చాలామంది కొంచెం కరెంటు వాళ్ళకు సౌకర్యంగా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఇచ్చిన హామీకి కుప్పం నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేసి ఫస్ట్ నడుమూరు గ్రామాన్ని ఎంచుకున్నారు. సూర్య ఘర్ అంటే మన ఇంటి పైన కరెంట్ ఉత్పత్తి చేసి ఆ ఇంటికి ఆదాయం వచ్చేలాగా పెట్టారు. ఈరోజు కరెంటు ఆ గవర్నమెంట్ 9 సార్లు పెంచి విపరీత కరెంట్ బిల్లు వచ్చేది. కానీ ఇప్పుడు వస్తేనే మా నడుమూరు గ్రామానికి 90 ఇండ్లకు పైన సోలార్ ఫిట్ చేసి వాళ్ళకు ఆదాయం వచ్చేలా చేసినందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు అనసూయ. నేను కుప్పం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు. కుప్పం నియోజకవర్గంలో మన 10 నెలలుగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన నడుమూరులో ప్రారంభం చేశాము. 2 మంత్స్ అయింది చేసి. ఇప్పుడు మొట్టమొదటిగా మన అందరికీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 60% ఇస్తే మన స్టేట్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు 40% మనకు ఇచ్చి ఉచితంగా సోలార్ గ్రిడ్ అనేది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కుప్పంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో సంతోషకరంగా ఈ యొక్క సోలార్ గ్రిడ్ ని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ముందైతే ఎలక్ట్రిసిటీ అంటే కరెంటుకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మనకు సోలార్ గ్రిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడాను 200 యూనిట్లు ఇస్తే దాంతో 100 యూనిట్లను వినియోగించుకున్నా కూడా ఇంకా 200 యూనిట్లని కూడా మనం సేవింగ్స్ లో పెట్టుకుంటూ వాళ్ళు మనకు అమౌంట్ పంపించే విధంగా కూడా సౌకర్యాలు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రజల తరఫున.